నా పేరు తరణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో అట్టహాసంగా జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హులకు పింఛన్ పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా జరుగుతున్న దేవీ శరణవరాత్రి వేడుకలు. భక్తులకు శాకంబరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపుల విధ్వంసం నష్టం చెల్లించాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని కలిసిన కృష్ణపల్లి రైతులు. నష్టం నివారణతో పాటు ఏనుగుల విధ్వంసం అరికట్టే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ పేరిట విశాఖలో వచ్చే నెల 29 వరకు టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమ వివరాలు వెల్లడించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం ప్రజావేదికలో గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. మానవత్వంతో ఆలోచించి పింఛన్ అందిస్తున్నాం. ప్రతి నెల ఒక గ్రామానికి వచ్చి నేరుగా పర్యవేక్షిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈరోజు మీ గ్రామానికి వచ్చా. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో మనం మాత్రమే 100లో 13 మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. అందులో 59% మహిళలకే అందిస్తున్నాం. ఒక్క పింఛన్లో మాత్రమే సరిపట్టలేదు. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. అన్ని పథకాలు అమలు చేశామని చెప్పారు. మళ్ళీ కొంతమంది ధరలు పెరిగాయని వాడకం మానేసి మళ్ళీ ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చానంటే అది మా ఆడబిడ్డల పైన నాకుండే అభిమానం అని మరొక్కసారి తెలియజేస్తున్నాం. 1 కోటికి పైన ఇచ్చాం. 2,66 లక్షల సిలిండర్లు ఇచ్చాం. 1718 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ మధ్యనే స్త్రీ శక్తి ఆగస్టు 15 మా ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం అంటే చాలామంది అసాధ్యమన్నారు, సాధ్యం కాదన్నారు, అవసరమా అన్న అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, చెప్పింది చేసి చూపిస్తానని. స్త్రీ శక్తి కింద మీకు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు. మొన్న దసరా రోజున ఇక్కడి నుంచి నేరుగా విజయవాడకి వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని మీరు వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. నేను కూడా పట్టు వస్త్రాలు ఆ తల్లికి సమర్పించా. అక్కడ పోయినప్పుడు చూశాను, క్యూలు చూశాను. మగవాళ్ళ కంటే మా ఆడబిడ్డలే ఎక్కువగా ఉన్నారు ఆ క్యూలంతా. అంటే స్త్రీ శక్తి బ్రహ్మాండంగా పనిచేసింది. అవునా కాదా అని అడుగుతున్నా మా ఆడబిడ్డలందరినీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో లోకల్ అడ్వైజర్ కమిటీ అధ్యక్షునిగా నియమించబడిన టీడీపీ సీనియర్ నాయకులు చోడే వెంకట పట్టాభిరామ్ ఋషికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, విశిష్ట అతిథులుగా విశాఖ ఎంపీ శ్రీభరత్, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబులు హాజరయ్యారు. పట్టాభిరామ్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం అందించిన తరువాత అతిథులు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ దేవాది దేవుడు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని కృప యావత్ ప్రజానికంపై ఉండాలని ఆకాంక్షించారు. ఋషికొండ దరివెల్సిన శ్రీవారి ఆలయం దినదినాభివృద్ధి చెందాలని, ఆలయ నిర్మాణానికి అలనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే కారణమని చెప్పారు. పట్టాభిరామ్ మాట్లాడుతూ 2017లో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి తిరుపతి వెళ్లిన సమయంలో అప్పటి ఈవో కోలా భాస్కర్ ను కలిసి విశాఖలో టీటీడీ ఆలయం నిర్మించాలని కోరిన ఫలితంగానే ఇక్కడ ఈ ఆలయం వెలిసిందని తెలిపారు. తనకు అప్పగించిన ఈ బృహత్తర బాధ్యతను విధివించిన లేకుండా ఎటువంటి పక్షపాతం చూపకుండా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. తనకు సహకరించిన కూటమి పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. వాస్తవం ఏంటంటే 2017లో తిరుపతి వెళ్ళారు మీరిద్దరూ. 17 ఇప్పుడు కాదు. తిరుపతి వెళ్తే కింద ఈవో గారు ఉన్నారు, కోలా భాస్కర్ గారు ఈవో. అక్కడ
అప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళి భాస్కర్ గారిని కలిసి సార్ ఇక్కడ విశాఖపట్నంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వాళ్ళంతా వచ్చి వెరిఫై చేసి ఇక్కడ కట్టాలని డిసైడ్ చేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారే సీఎం గారి దృష్టిలో పెడితే చంద్రబాబు దృష్టిలో పెడితే చంద్రబాబు నాయుడు ఓకే అన్నారు ఆ రోజు. ఇప్పుడు ప్రతి ఓటు నేను తెచ్చాను అన్నారు. అది అంత వాస్తవం కాదు. గారు చెప్పినట్టు అక్కడ స్వామి దగ్గరికి వెళ్ళి పోలా భాస్కర్ గారు ఏయుగా ఉన్నారు, ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే టీటీడీని నేను బాగు చేస్తాను అక్కడ ఉన్నదాన్ని, కానీ చిన్న కోరిక కాదు, ముఖ్యమంత్రి వర్యులు మీ పెద్దలు ఉన్నారు కదా అయినపాత్ గారు అందరితోటి చంద్రబాబు నాయుడు గారిని సీఎం గారిని అడిగితే ఒక కొండ ఇస్తే వైభవోపేతమైన ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఆయన మాట ఇవ్వటం. మరి నెక్స్ట్ ఆయన సీఎం గారు ఇక్కడ విశాఖపట్నం వచ్చినప్పుడు అందరూ ఉన్నారు, అయినపాత్ గారు, ఇప్పుడు రామకృష్ణబాబు గారు, మేము అందరూ ఉండి ఆయన అడగటం, ఆయన వెంటనే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం. ఆ సంప్రదింపుల కారణంగా ఈ భాగంలో ఈ ఆలయ ఇక్కడ ఆవిర్భవించడంలో ఒక చిన్న పాత్ర నాకు మీ అందరి దయ వల్ల కలిగింది. మరి మీ అందరి దయ వల్ల కూడా మరి ఆయన కృప వల్ల ఈ పెద్దల ఆశీస్సుల వల్ల నాకు ఈ కార్యక్రమాన్ని ఈ రోజుని ఈ బాధ్యతలు నాకు ఇచ్చారు. నేను ఈ పెద్దల ఆశీస్సులతో ఖచ్చితంగా నిరంతరం ఈ ఆలయ అభివృద్ధికి కానీ టీటీడీలో ఇంకా మంచి కార్యక్రమాలు జరగడానికి కానీ మీ అందరి దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో పెద్దల శుభాశీస్సులతో నేను చేపడతాను. ఆ విధంగా భగవంతుని కోరుకుంటూ నాకు మంచి ఇది శక్తిని యుక్తిని ఇవ్వాలి, నేను ఇంకా ఆ స్వామి సేవ చేయాలి, ప్రజలందరిలో మమేకం అవ్వాలి, ప్రజలందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులు కావాలి, ఆయన దర్శన భాగ్యం చాలా మంచిగా జరిగేటట్టు నా సాయి శక్తుల ఏ పొరపాట్లు చేయకుండా శ్రమిస్తానని చెప్పి నాకు ఇచ్చిన పెద్దలకి, ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి పెద్దలకి, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా నిర్విరామంగా కృషి చేస్తానని హామీ ఇస్తూ మీ అందరి శుభాశీస్సులతో ఈ కార్యక్రమానికి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని రోజుకో దేవీ రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ప్రతిరోజు భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు గావిస్తున్నారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు వివిధ రకాల కాయగూరలు, పండ్లతో శాకాంబరి దేవిగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. కుంకుమ పూజల్లో పాల్గొన్న మహిళా భక్తులకు దేవస్థానం అధికారులు పూజా సామగ్రిని ఉచితంగా సమకూర్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల విశిష్టతను వివరించారు. ఉత్సవాల దృష్ట్యా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నిత్య అన్నదాన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయం బురుజుపేట విశాఖపట్నం వారి యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో నడుపబడుతున్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా జరుపబడుతూ నేటి రోజున అమ్మవారికి మహాలక్ష్మి అలంకరణ చేసి శాకాంబరి అనేటువంటి ఒక విశేషమైనటువంటి కార్యక్రమం, అంటే అనేక రకములైనటువంటి కాయగూరలతోటి కూడా అలంకరణ చేయడం జరిగింది. సహస్రనామార్చన, శ్రీచక్ర నవావరణార్చన మొదలుగా కలిగినటువంటి కార్యక్రమాలతో పాటుగా తెల్లవారుజామున పంచామృతాభిషేకము, వేదపారాయణాది కార్యక్రమములు జరుపబడుతూ అత్యంత వైభవంగా జరుపబడుతున్నాయి. భక్తులు 50 మంది కూడా వచ్చి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు తీసుకుంటున్నారు. రేపటి రోజున విజయదశమి కావున సమస్తమైనటువంటి భక్త ప్రజానీకము కూడా అమ్మవారి యొక్క దర్శనానికి విచ్చేసి తీర్థప్రసాదములు స్వీకరించి తరించవలసినదిగా దేవస్థానం వారి యొక్క విజ్ఞప్తిని తెలియజేస్తున్నాం. అందరూ కూడా వచ్చి అమ్మ యొక్క ఆశీస్సులు తీసుకోవలసిందిగా కోరుతున్నాం. ఏనుగులు ధ్వంసం చేసిన పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారాన్ని సత్వరమే అందచేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి డిఎఫ్ఓ జీఏపీ ప్రసన్నను ఆదేశించారు.
పార్వతీపురం మండలం మరికి కృష్ణపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ఏనుగుల గుంపు తమ పంట పొలాల్లోకి చొరబడి తాము సాగు చేసుకుంటున్న పంటలను ధ్వంసం చేస్తున్నాయని బుధవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తాము సాగు చేస్తున్న వరి, జొన్న, వెదురుగల సుమారు 50 ఎకరాల్లోని పంటలను ధ్వంసం చేశాయని, దాంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. నష్టపోయిన పంటలకు గాను సంబంధిత రైతులు, కౌలు రైతులకు తగిన నష్టపరిహారాన్ని అందించి తమను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్కు దరఖాస్తును అందజేశారు. దరఖాస్తు పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు అందజేయాలని, అలాగే నష్టపోయిన గిరిజన రైతులకు త్వరగా నష్టపరిహారం అందించే దిశగా సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా అటవీ శాఖ అధికారి జీఏపీ ప్రసన్నను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఏనుగుల విడిది కొరకు చేపట్టిన తాత్కాలిక విశ్రాంతి కేంద్రం పనులను పరిశీలించి వేగవంతమయ్యేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. దీంతో రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలో ఏనుగుల సంచారంతో ప్రజలు కంగారు పడుతున్నారు. అదేవిధంగా కొంత పంట నష్టపరిహారం కూడా నష్టం జరిగిందని, దానికి పరిహారం కూడా కావాలని చెప్పి ప్రజలు కోరడం జరిగింది. దీని మీద ఇప్పటికే అటవీ శాఖ ద్వారా ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది. వాటికి ఒక క్యాంప్ ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ పనులు పూర్తయిన తర్వాత వాటిన్నిటికీ కూడా ఒక చోట తీసుకొచ్చి వాటిని క్యాంప్లో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా వాటికి శిక్షణ ఇవ్వడానికి కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. తొందరలోనే అది కూడా రియలైజ్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. రాబోయే తొందరలోనే మనకు ఈ ఏనుగుల సమస్య పరిష్కారం ఉంటుందని చెప్పి ఆశాభావం చేస్తున్నాను. పంట నష్టపరిహారానికి మనకు చట్ట పరిధిలో ఉన్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాని ప్రకారంగా అధికారులను పంపించి నష్టపరిహారాన్ని లెక్కింపజేసి వాళ్ళకు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరికైతే నష్టం జరిగిందో వారికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లబ్ధి ఏదైతే ఉందో దాన్ని ఇప్పించేందుకు తొందరలోనే పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. అనకాపల్లి జీవీఎంసీ జోన్ పరిధిలో 84వ వార్డు ఎస్బీఐ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు. పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను బుధవారం పంపిణీ చేశారు. స్వయంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు కలెక్టర్ పింఛన్లు అందించారు. శివారులో గల సేనాపతి మహాలక్ష్మి ఇంటికి వెళ్లి వారి సామాజిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి పరిస్థితిని చూసి చలించిన జిల్లా కలెక్టర్ వారికి ఇల్లు మంజూరుకు గల అవకాశాలను పరిశీలించి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పింఛన్ల పంపిణీ అనంతరం పంపిణీ తీరుపై ప్రజల స్పందనను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ సకాలంలో సరైన మొత్తం అందుతున్నది లేని విచారణ చేశారు. పేదల సేవలో భాగంగా జిల్లాలో 2,57,322 మంది లబ్ధిదారులకు 108,63,35,500 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ రోజే 100% పెన్షన్లు పంపిణీ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులు ఆదేశించారు. వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు, కదలలేని స్థితిలో ఉన్నవారికి, కళాకారులకు తదితర అన్ని రంగాలకు చెందిన వాటికి కనీస పింఛను 4,000 రూపాయలు కాగా గరిష్టంగా 15,000 రూపాయల వరకు అందించడం జరుగుతుందని చెప్పారు. జాబ్ చేయడం కలెక్టర్ అవ్వాలంట. ముఖ్యమంత్రి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న కుటుంబ సమేతంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానానికి విచ్చేసిన ప్రద్యుమ్న దంపతులకు ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి సునీల్, పిఆర్ఓ నాయుడు సాదర స్వాగతం పలికారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద దేవస్థానం తరపున వారికి ఘన స్వాగతం లభించింది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధా, పర్యవేక్షణ అధికారి కె వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో వేద పండితులు, అర్చకులు, నాదస్వర బృందం వేద మంత్రాల నడుమ స్వాగతం పలికారు. అనంతరం పిఎస్ ప్రద్యుమ్న దంపతులు ముందుగా స్వామివారి దివ్య మహిమ కలిగిన కప్ప స్తంభమును ఆలింగనం చేసుకుని మొక్కులు చెల్లించారు. తదుపరి భక్తి శ్రద్ధలతో కొలువైన శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించి స్వామివారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా 32 మంది ప్రాణత్యాగంతో ఏర్పాటు చేసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి చేజారిపోతుందని, ఈ దుస్థితికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే కారణమని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖ పౌర గ్రంథాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఎంపీ బాబురావు మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన పార్లమెంట్ సమావేశాల్లో స్టీల్ ప్లాంట్ తాజా పరిస్థితిపై తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ఏ కుమారస్వామి బదులిచ్చిన వివరాలను పరిశీలిస్తే ప్లాంట్ పరిస్థితిపై ఆందోళన కలిగిస్తుందన్నారు. తగిన పెట్టుబడి రుణం అందక స్టీల్ ప్లాంట్ మూసివేత అంచనా ఉందని, ఉండాల్సిన దానికంటే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నారని, అందువల్లే వీఆర్ఎస్ ప్రవేశపెట్టారని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాంట్ను పూర్తిగా కాపాడలేమని రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంతో తాను ఆందోళన చెందాలన్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లో అడిగిన ప్రశ్నకు కూడా స్టీల్ ప్లాంట్ ప్రాధాన్యత సెక్టర్లో లేదని, దీనిని మూసివేయడం ప్రైవేటీకరణ చేస్తామని స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ పంకజ్ చౌదరి రాతపూర్వకంగా తనకు సమాధానం ఇచ్చారని బాబురావు గుర్తు చేశారు. 2024 ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించకుండా అడ్డుకుంటామని, సొంత గనులు కేటాయించేలా చేస్తామని అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో ఊదరగొట్టారని, ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఏం చేశారో చెప్పాలన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఆల్మోస్ట్ వెర్జ్ ఆఫ్ క్లోజర్లో ఉంది. అయినా ఏదో చిన్న భిక్ష వేసి దాన్ని మేము కొంతవరకు మాత్రమే కాపాడగలం, దీన్ని పూర్తిగా కాపాడటం అనేది మా చేతుల్లో లేదని ఆయన చెప్పడం జరిగింది. నేను ఇంతకుముందు లాస్ట్ పార్లమెంట్ సెషన్లో కూడా స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రశ్న వేశాను. ఆ ప్రశ్నకి పంకజ్ చౌదరి గారు, గౌరవనీయులు పంకజ్ చౌదరి గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్, ఆయన నాకు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై ఏంటంటే, సిన్స్ ది స్టీల్ ఫ్యాక్టరీ ఈజ్ ఇన్ నాన్ ఇంపార్టెంట్ సెక్టర్, దిస్ హ్యాస్ టు బి ఎయిదర్ క్లోజ్డ్ ఆర్ టు బి ప్రైవేటైజ్డ్ అని ఆయన ఆ మాట చెప్పడం జరిగింది. ఆ రోజున నేను మా ఇంటి దగ్గర చిన్న ప్రెస్ మీట్ పెట్టి మన పెద్దలైనటువంటి మన ఈ యొక్క ప్రెస్ పీపుల్ అందరికీ కూడా నేను తెలియజేయడం జరిగింది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, స్టీల్ ఫ్యాక్టరీ అనేది మన ఆంధ్ర ప్రజలకి ఒక జీవనాడి లాంటిది. ఒక విశాఖ, ఒక ఆంధ్రుల హక్కు, ఒక ఉక్కు, ఇది ఆంధ్రుల ఉక్కు లాంటి ఈ యొక్క విశాఖ ఫ్యాక్టరీని ఈ రోజున మనం ఈ దుస్థితిలో ఎవరో కాపాడలేనటువంటి పరిస్థితుల్లో తయారు చేయడానికి కారకులు ఎవరు? విజయాలకు ప్రతీకగా విజయదశమి పర్వదినం నిలుస్తోందని ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి బీకే రామేశ్వరి అన్నారు. బుధవారం డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయదశమి అంటేనే చెడుపై మంచి సాధించిన గొప్ప మహత్తర కార్యక్రమంగా పురాణ ఇతిహాస కథనాలు చెప్తున్నాయన్నారు. పాండవులు, రాముడు తదితర దేవతామూర్తులు ఎందరో విజయదశమి రోజున జమ్మి చెట్టును ఆరాధించి ఎన్నో గొప్ప విజయాలు సాధించారని, దసరా విశిష్టతను ఈ సందర్భంగా రామేశ్వరి తెలియజేశారు. గురువారం సాయంత్రం జీవీఎంసీ గాంధీ పార్క్ లో రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో పలువురు ప్రముఖులతో పాటు అందరూ పాల్గొనవచ్చున్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి, డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, దుర్గాదేవిని పూజిస్తే సర్వ పాపాలు హరించుకుపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రజలంతా భావిస్తారన్నారు. అన్ని పండుగలు జర్నలిస్టులతో కలిసి బ్రహ్మకుమారిలు గొప్పగా నిర్వహించడం అభినందనీయమన్నారు. సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజ్ పట్నాయక్, సంఘమిత్ర చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సూరిబాబు, వై ప్రభాకర్ రావు తదితరులు మాట్లాడుతూ, విజయదశమి పర్వదినాన అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. విజయాన్నే మనం విజయదశమి పర్వదినంగా చెబుతారు. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ 9 రోజుల నవరాత్రులు పాటించి, ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజు మహర్నవమి. ఈ రోజుకున్న ఈ 9 రోజులకున్న విశిష్టత, ఈ ఒక్క రోజుకున్న విశిష్టత అంత పవర్ఫుల్. మన దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు నేడు మహర్నవమిలో అత్యంత శక్తిమంతురాలుగా ఉంటారు. జగన్మాత అయినా, శక్తి స్వరూపునైనా, మరి ఆది పరాశక్తి అయినా అన్నిటికీ కూడా మనకి జగన్మాత. మరి పూర్వం నుంచి కూడా మనకు అనేక పురాణ ఇతిహాస కథనాలు చెబుతున్నాయి. మరి దానికి పాండవులు అజ్ఞాతవాసంకి వెళ్ళేటప్పుడు జమ్మి చెట్టు మీద ఆయుధాలు ఉంచి తిరిగి వచ్చి వాటిని ధరించి గొప్ప విజయం పొందించారని మనకు చరిత్ర చెబుతోంది. అలాగే
రాముడు కూడా సీతను వెతికే క్రమంలో రావణాసుడిపై యుద్ధం చేసినప్పుడు కూడా ఈ పూజ చేసినట్లు కూడా చరిత్ర చెబుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ కూడా చెడు మీద మంచి సాధించే విజయంగా దసరా అని చెబుతారు. మరి ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మరి జర్నలిస్టులతో కలిసి దసరా ఈ విశిష్టతను తెలియజేయాలని అక్కయ్యమ్మ గారు సంకల్పించారు. మౌంట్ ఆబు పర్యటన ముగించుకొని వచ్చారు. మరి నాకు మా సోదరులు నాగరాజు గారికి చెప్పగానే పెట్టండి అక్కయ్యమ్మ గారు, మీరు ఒక శుభ సందేశం ఇవ్వండి అని చెప్పారు. మరి నేడు జీవీఎంసీ వద్ద రావణ దహనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి కాబట్టి అది కూడా మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. ప్రత్యేకంగా అందరూ కూడా మంచిగా ఉండాలి. ఈ దసరా పర్వదినాన మరిన్ని విజయాలు అందుకోవాలి. అందులోనే సమాజానికి నిరంతరం సేవలు అందే జర్నలిస్టులు కూడా మంచి విజయాలు అందుకొని విజయదశమిని ఆనందమయంగా జరుపుకోవాలని ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు అక్కయ్యమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మహర్నవమి మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జీవీఎంసీ దగ్గర నగర ప్రముఖుల్ని ఆహ్వానించి రావణాసురుడిని దహనం చేయటం, ఈ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. బ్రహ్మకుమారేశ్వరీయ విశ్వవిద్యాలయం జర్నలిస్టులతో ఏదో ఒక కార్యక్రమాన్ని జర్నలిస్టులతో కలిసి చేయటం అనేది అక్కయ్య గారికి బాగా ఇష్టమైన విషయం. ఇది మనందరికీ తెలుసు. దసరా సంబరాలు మన జర్నలిస్టులందరూ కూడా ముందుగా వివిధ సంఘాల ద్వారా నిర్వహించుకోవడం, అలాగే గంటల శ్రీనిబాబు గారు కూడా ఇటీవల అందరినీ ఆహ్వానించి దసరా సంబరాలు నిర్వహించిన విషయం మనందరికీ తెలుసు. అతి త్వరలో శ్రీనిబాబు గారు, నేను, మన జర్నలిస్టులందరికీ కూడా ఇటువంటి యూనియన్కి, ఇటువంటి అసోసియేషన్స్కి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా జర్నలిస్టు సోదరులందరినీ కూడా ఆహ్వానించి దీపావళి వేడుకలు నిర్వహించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. కుటుంబ సమేతంగా జర్నలిస్టు సోదరులందరూ ఆ కార్యక్రమానికి ఆహ్వానించాలని శ్రీనిబాబు గారు పెద్ద ఎత్తున ఆలోచన చేయడం జరిగింది. పూర్వకాలంలో అయితే చాలా రకాలుగా ఆచార సంప్రదాయాలు ఉండేవి. అవన్నీ ఈరోజు పేరుకి కూడా కనిపించినంత మాత్రంగా కనుమరుగైపోయి అనడంలో ఏమీ అతిశయోక్తి లేదు. పూర్వకాలం జీతభత్యాలు లేనటువంటి వారందరూ కూడా ఈ యొక్క పండుగ నాడు విశేషంగా అందరూ వారికి ఆనందంతో ఏవో ఒక రకమైనటువంటి ధన కనక వస్తు వాహనాల రూపంలో ఏదో ఒక బహుమతులు ఇస్తూ ఉండేవారు. అది తీసుకుని వారు సంవత్సర కాలం అంతా కూడా మంచి అంకిత భావంతో వాళ్ళ సేవలు అందిస్తూ ఉండేవారు. ఈ దసరా లేదా శరన్నవరాత్రుల పండగల్లో మనం ముఖ్యంగా దేవతామూర్తి అయినటువంటి దుర్గా, కాళీ, అంబ, సరస్వతి, లలితను పూజిస్తూ ఉంటాము. వాస్తవానికి శక్తులను ఎందుకు పూజించాలి అంటే మన ఆత్మశక్తిని మనం జాగృతం చేయడం కోసమే ఈ యంత్ర, మంత్ర, తంత్ర రూపంలో మనం పూజిస్తూ ఉంటాము. అందుకే అమ్మవారికి సర్వయంత్రాత్మకే సర్వమంత్రాత్మకే అని శ్యామల దండకంలో కూడా మనం వింటూ ఉంటాము. ఈ ప్రథమ పాడ్యం నాడు ప్రారంభమైనటువంటి అమ్మవారి యొక్క పూజలు రకరకాలుగా, ఒకరోజు శాకంబరి రూపంలో, ఒకరోజు హంసవాహిని అయినటువంటి సరస్వతి రూపంలో మూల నక్షత్రంలో పూజించబడుతుంది, ఒకరోజు అన్నపూర్ణాదేవి, ఒకరోజు కాశీ విశాలాక్షిగా రూపంలో పూజించబడుతుంది. విశేషంగా ఈ నవదుర్గలను చెప్తూ ఉంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది. విజయనగరంలో జరిగే పింఛన్ల పంపిణీ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన ట్రాన్సిట్ హాల్లో భాగంగా మంగళవారం ఉదయం విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఎంపీ శ్రీభరత్, ప్రభుత్వ వైప్ ఘనబాబు, ఎమ్మెల్యేలు ఘంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, ఏపీ గ్రోవర్స్ ఆయిల్స్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండిబాబ్జీ, సీఎంఓ కార్యదర్శి ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరి
హరీంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకాబ్రత్ బాగ్చి తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి హెలికాప్టర్లో విజయనగరం బయలుదేరి వెళ్లిపోయారు. జీవీఎంసీ 89వ వార్డు ఎల్లపువాని పాలెం యువజ్యోతి వారి ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు భాగంగా అమ్మవారికి అగ్నిగుండం ఏర్పాటు చేశారు. ఇందులో భవానీమాల ధరించిన భవానీలందరూ స్థూలాలు గుచ్చుకొని గ్రామంలో తిరుగుతూ ఊరేగారు. అనంతరం అగ్నిగుండంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా ఈ దేవీ నవరాత్రులు నిర్వహిస్తున్నామని చెప్పారు. నవరాత్రులలో ప్రతిరోజు మధ్యాహ్నం భవానీలకు అన్నదాన కార్యక్రమం, రాత్రికి అల్పాహార కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ అగ్నిగుండంలో గ్రామంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని 89వ వార్డు టీడీపీ అధ్యక్షుడు బొట్టేటి విజయ్ కుమార్, కమిటీ సభ్యులు ప్రసాద్, రాము, లక్ష్మణ్, రాజేష్, సాగర్ మరియు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. విశాఖలో అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ కు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, ప్రజా అభిప్రాయ సేకరణను వెంటనే నిలిపివేయాలని ఏపీ ప్రజా సంఘాలు జేఏసీ అధ్యక్షులు జేటీ రామారావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్ కు అందజేశారు. అనంతరం రామారావు మాట్లాడుతూ గుజరాత్, హర్యానా, తెలంగాణ రాష్ట్రాల్లో అదానీ గ్రూప్ సిమెంట్ పరిశ్రమలు మూతపడుతున్నా ఏపీలో మాత్రం పోలీస్ పహారాతో జనావాసాల మధ్య ఎందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, కేవలం గుజరాత్ ప్రభుత్వానికి ఉన్న అనుమతులను బూచీగా చూపి ఏపీలో పరిశ్రమలు పెట్టడానికి ఏ రకంగా ముందుకు వస్తారని ప్రశ్నించారు. ఆ పరిశ్రమల వలన క్లింకర్, జిప్సం, ఫ్లై యాష్, స్లాగ్, బొగ్గు వంటి వ్యర్థాలు విడుదలవుతాయని, ప్రజలు అనేక రకాల అనారోగ్యాల పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సహాయ సహకారాల వల్ల అదానీ గ్రూపు అంబుజా సిమెంట్ గ్రైండర్ యూనిట్ అన్నమాట. ఇది హర్యానాలో కానీ తెలంగాణలో కానీ వాటిని ప్రజలు వ్యతిరేకించారు, దాన్ని అక్కడ తిరస్కరించారు. అటువంటిది గాజువాక, గంగవరం జనాలున్న ప్లేస్లో పెదగంటేడు లాంటి ప్రాంతంలో జనావాసాల మధ్య ఈ యూనిట్ని తీసుకురావడానికి అదానీ గ్రూప్ వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. విచిత్రమైన అంశం ఏంటంటే గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోటి ఈయన ఏపీలో నేను ప్లాంట్ పెడతానని చెప్తున్నాడు. ఒకటి. రెండేంటంటే గంగవరం పోర్టుకి ఆనాడు మత్స్యకారులు కానీ, స్థానికులు కానీ, రైతులు కానీ, గ్రామస్తులు కానీ పోర్టు నిమిత్తం భూములు ఇచ్చారు. ఇవాళ సిమెంట్ పరిశ్రమ పెడతాను, క్లింకరు, తర్వాత NO2, SO2 ఈ రసాయన పరిశ్రమలు వచ్చే విధంగా చేస్తూ ఉన్నాడు ఆయన. మరీ ముఖ్యంగా అది అభయారణ్యం. సాధారణ నక్క, అడవి పిల్లి, ముళ్ళపంది ఇట్లా అరుదైన జంతుజాతులు ఉండే సందర్భంలో వీళ్ళు ఏ రకంగా ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ, వాటర్ ఏ రకంగా 4000 లీటర్లు తీసుకొస్తారు? సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ పేరిట విశాఖలో సెప్టెంబర్ 26 నుంచి వచ్చే నెల 19 వరకు వాడవాడలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని టీడీపీ నేతలు తెలిపారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గండిబాబ్జీ, ఇతర టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ వాణిజ్య కేంద్రాలు, వ్యాపారులకు జీఎస్టీ ప్రయోజనాలు తెలియచెప్పాలని, నవంబర్లో సిఐఐ సదస్సుకు విశాఖ వేదిక అవుతుందని తెలిపారు. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాసబాబు, విశాఖ వెస్ట్ యువ నాయకులు మౌర్య, ఇతర నేతలు పాల్గొన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ఈ కార్యక్రమం మీద మన ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈవేళ జీఎస్టీ రేట్లు తగ్గడం మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఏదైతే ఈవేళ ఈ జీఎస్టీ తగ్గుదల వల్ల మన రాష్ట్ర ప్రజలకి
ఎంత మేర ప్రయోజనం కలుగుతుందో ఆ ప్రయోజన విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ప్రజల మధ్యలోకి ఈ ప్రయోజనాలు తెలియజెప్పే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మొదటి దశలో భాగంగా సెప్టెంబర్ 26 నుంచి ముఖ్యంగా సిటీలో అయితే వార్డు అధ్యక్షులు, క్లస్టర్సు, యూనిట్ మెంబర్సు, బూత్ అధ్యక్షులు వీళ్ళు ప్రచారం చేయాలని, రెండవ దశలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జీలు వాళ్ళు ప్రచారం చేయాలని, ముఖ్యమైన కోడల్లో సమావేశాలు పెట్టాలని, మరి అట్లాగే ఎక్కడైతే మనకు వాణిజ్య కేంద్రాలు ఉన్నాయో, వాణిజ్య సముదాయాలు ఉన్నాయో అక్కడ కూడా వాణిజ్య వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఈ జిఎస్టీ తాలూకా ప్రయోజనాలను తెలియజెప్పాలని, అట్లాగే మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో అట్టహాసంగా జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హులకు పింఛన్ పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి వేడుకలు. భక్తులకు శాకంబరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపుల విధ్వంసం నష్టం చెల్లించాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని కలిసిన కృష్ణపల్లి రైతులు. నష్టం నివారణతో పాటు ఏనుగుల విధ్వంసం అరికట్టే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ పేరిట విశాఖలో వచ్చే నెల 29 వరకు టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమ వివరాలు వెల్లడించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్.